గురుర్బ్రహ్మ గురుర్విష్ణు చూసుకో. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదం తముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యఃకర్తా జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవడు? జగతాం భర్త జగత్తును పోషించేవాడు ఎవడు? యఃకర్త జగతాం భర్త సంహర్త 84 లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. ప్రపంచం మొత్తానికి తినటానికి తిండి, తాగటానికి నీళ్లు, బతకటానికి జీవనము, మరి ప్రాణవాయువు ఇచ్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో సంహర్త మహసాం నిధి. మనం ఇంట్లో తినటానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చిపెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని తెచ్చిస్తున్నాడు. ఆయన ఎక్కడ దాచిపెట్టాడు, ఎట్లా వస్తున్నాయి, మనకు రానిదంటూ ఏమీ లేదు. అది ఎవరి వల్ల వస్తున్నాయి? సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి. ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా నా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా? భూదేవత ఎటువంటిది? భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది. మనకు కావాల్సిన నిప్పు, నీరు, ఆహారము, ఆయిలు, మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తుంది. అటువంటి భూదేవత గాని ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది. అట్లాగే సూర్య భగవానుడు అనేవాడు. మరి దేశాలకు సూర్యుడు, అందరికీ ఒక్కడే సూర్యుడు, అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు. అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి అయినటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల 2025 సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు ప్రత్యేకించి 2025 సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల, రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం. కుజుడు కన్యారాశికి వచ్చాడు. రాహువేమో కుంభంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం వల్ల పూర్తిగా కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి? ప్రతి వ్యక్తికి కూడా సమస్యే. ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది. కారణం ఏంటి? వర్షాలు. ఏ పని చేయడానికి కుదరదు. ఈ వర్షం వల్ల సమస్యలు, ఆదాయం లేకపోవటం. మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తినడానికి ఆహారం అన్నీ కావాలి. ఏది లేదు ఎట్లా జరుగుతుంది? పైన ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటా అంటే ఈ నీటి ప్రవాహం వల్ల, రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల, నీటి కాలుష్యం వల్ల విరోచనాలు, వాంతులు, జ్వరాలు, రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఏ పని చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది.
మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పనైనా చేయగలుగుతాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు ఇవి. శ్రావణ భాద్రపదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తుంటాయి. మీరు కావాలంటే చూడండి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే, ఒక పూట కూర్చుంటే గాని జనమందరూ ముందు వాళ్ళంతా వెళితే గాని మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు. ఎందువలన? వాతావరణం కాలుష్యం, నీటి కాలుష్యం, మరి ఈ వానకి తడటం వల్ల, కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు, ఈ శ్రావణ భాద్రపద మాసాల్లో అందరూ కూడా కాగబెట్టిన నీళ్లు తాగమని చెబుతారు. అటువంటిది మనం పాటిస్తున్నామా? పాటించటం లేదు. ఆ కాగబెట్టిన నీళ్లు తాగడమే కాదు, రాహుకేతువులు కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనాయి. ఇంతకుముందు సింహరాశిలో శని కుజుడు కలిసి కేతు కుజుడు కలిసి ఉన్నారు. కుజవత్రాహు శనివత్కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కుజకేతువులు రాహుకేతువుల మధ్య ఈ మేషరాశికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి? మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం. ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలపమని చెబుతూ ఉన్నాను. కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీనం వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతాను. అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను. 2025 సంవత్సరం ఆగస్టు నెల 1 నుంచి 30 వరకు మిథున రాశిలో రాహుకేతువులు కుజుడు వల్ల వచ్చేటువంటి సమస్య చెప్పుకుందాం. ఏమంటే మాసఫలాలు చెప్పారు కదా, ఇది మళ్ళీ ప్రత్యేకించి ఏమిటంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు మొత్తం ఒకచోటే ఉన్నాయి. కుజుడు బయటపడ్డాడంటే కుజు దోషమే. కుజుడు రాహు కేతువు వల్ల ప్రతి వాళ్ళకు కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ మిథున రాశికి కాలసర్ప దోషం ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం నడిచి వెళ్ళేటప్పుడు ఎప్పుడు జాగ్రత్తగానే వెళ్తూ ఉంటాం. మన టైం బాగుండకపోతే మెట్టు దిగామనుకొని మెట్టు దిక్కుండానే అడుగేస్తాం. కటికైన బౌర్ల పడతాం, తలకాయ బోలుతుంది. అది కావాలని చేస్తాం, చెయ్యం. కింద మెట్టు మీదకి అడిగేస్తున్నాం అనుకుంటాం, కానీ చివరి మెట్టు మీదకి అడుగు పడుతుంది, బోర్ల పడతాం, తలకాయ బోలుతుంది. అది ఎందుకు వస్తుంది? మన టైం బాగుండకపోతే. కాలసర్పదోషం ఇట్లాంటి పనులు చేయిస్తుంది. మరి ఇట్లాంటి సమస్యలు ఈ కాలసర్పదోషం వల్ల వచ్చే డబ్బులు రకరకాలుగా ఖర్చు అయిపోతాయి. ఎందుకంటే ఈ కాలసర్పదోషంలో రకరకాలుగా జరిగేవి చెబుతున్నా. పక్క ఇంట్లో డబ్బులు ఇద్దాం చేతితో పట్టుకొని వెళ్తావు, కానీ పక్క ఇంట్లోకి వెళ్ళే లోపల జేబులోనో పర్సులోనో బ్యాగులోనో ఎందుకు అనుకుని వెళ్తావు. కానీ చేతితో పట్టుకొని చెయ్యిట్లాగే ఉంటుంది. పక్క ఇంట్లోకి వెళ్ళేప్పుడు డబ్బులు మాత్రం దారి కింద పడిపోతాయి. అక్కడికి పోయి చేయి తీస్తే డబ్బులు ఉండవు, బయటకు వస్తే డబ్బులు పడతావు. ఇట్లా కేతుస్సికి ధ్వజో ధూమ్ర ఉత్పాతో బహురూపకృతుట. ఈ కేతు యొక్క లక్షణం ఎట్లాంటిదంటే తలకాయ లేని పనులు చేస్తాయట. కేతువుకి తలకాయ లేదు. చూసేవాడు అంటాడు, ఏరా చేతితో పట్టుకొని వచ్చి అంత గట్టిగా పట్టుకోకుండా జారిపోయింది కూడా కన్ను మిన్ను కానకుండా డబ్బులు ఇట్టా చేసేవిందని అని పక్కవాడు అంటాడు. ఇట్లాంటి సమస్యల నుండి మీరు బయటపడాలి. ఈ రాహుకేతువుల మధ్య గ్రహాల వల్ల ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం సమస్యలు, తిండికి సమస్య, ఏ పని చేసే పనిలో వృత్తిలో కూడా వృత్తి ఇబ్బంది, ఎంత వచ్చినా మాయమైపోతుంది, సమస్యలు ఎక్కువ అవుతాయి. దానివల్ల భార్యాభర్తలకి తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా పోవాలి అంటే ఈ కాలసర్ప దోషానికి తగినటువంటి మరి మీ రాశి చక్రం ద్వారా కానీ జన్మలగ్నం ద్వారా కానీ ఈ కాలసర్ప దోషం రాహుకేతువులు కుజుడు ఎట్లా ఉన్నాడో చూసుకొని ఆ దోషాలను నివారణ చేసుకోండి. మీకు ఏ సమస్య రాకుండా మీరంతా బాగుంటారు. స్వస్తి.